హలో సార్, మీ పేరు? నాకు తెలీదండి, చెప్పండి. జయ అండి. ఓకే సార్, అంటే ఈ రీయూనియన్ అన్నప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏమనిపించింది మీకు? మంచిగా అనిపించింది. సరే కొంచెం పెద్దగా మాట్లాడండి. మంచిగా అనిపించింది, బాగానే వస్తుంది. మంచిగా అనిపించిందా? అంటే ఈ అరేంజ్మెంట్ చేయడంలో మీ వంతు భాగం ఏమైనా ఉందా? అంటే మీ కాంట్రిబ్యూషన్ కానివ్వండి, లేదంటే అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్ కానివ్వండి. ఒక టీమ్ నెంబర్ 10 మెంబర్స్ టీమ్ ఎంచుకున్నారు. ఓకే, అందరు కలిసి అరేంజ్ చేస్తారు. సార్ 25 years అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ గ్యాప్ అన్నమాట. ప్రతి ఒక్క అసలు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు. కొంతమంది పెళ్లిళ్ళు అయిపోయి, కొంతమంది పిల్లలు, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు, ఇవన్నీ కూడా చాలా అంటే ప్రొసీజర్ ఎక్కువ ఉంది 25 years బ్యాక్ అంటే. అందుకే మళ్ళీ ఒకసారి కలవాలని చెప్పేసి అందరికి అరేంజ్ చేసుకోవాలి. సో మీ బ్యాచ్ ఎంతమంది ఉండుంటారు? మొత్తం 108. ఓకే, 8 మెంబర్స్ చనిపోయినట్టున్నారు. ఓకే, మొత్తం 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్. 100 ఇప్పుడు 95 ప్లస్ వచ్చినట్టు. ఓకే, అంటే మొత్తం ఆల్మోస్ట్ అందరినీ రప్పించగలిగారు. అవును. సో చాలా చాలా దూరం నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే అబ్జెక్ట్ ఏం చేయలేదా, మేము రామ్లేండి మాకు కుదరదు ఇట్లాంటివి చెప్పిన వాళ్ళు ఉంటారు కదా? 99% అందరూ వచ్చారు. ఒక 10 మెంబర్స్ ఆర్మీలో ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. ఓకే, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? చూడండి అసలు మొత్తం నాకైతే ఫుల్ ఏదో ఫెస్టివల్ టైంలో సంబరాలు జరుగుతాయి కదా అట్లా అనిపిస్తుంది ఇది చూస్తుంటే. అర్థమవుతుంది, అందరూ హ్యాపీగా ఉన్నాం కదా. అదే